ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల పరిధిలోని పెనుబల్లి గంగదేవపాడు గ్రామాల మధ్య డిసెంబర్ 31వ తేదీ రాత్రి సుమారు 7 గంటల ప్రాంతంలో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ద్విచక్ర వాహనాల్లో ఒకదానిపై తాళపేటకు చెందిన మీడియం అశోక్ పెనుబల్లి వస్తుండగా దానిపై గంగదేవపాడుకు చెందినటువంటి పబ్బతి వెంకటేశ్వరరావు, జడల విజయ్ కుమార్ పెనుబల్లి నుండి గంగదేవపాడు గ్రామం వెళుతున్నారు. ఈ క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడినటువంటి ముగ్గురు ఒకే ఆటోలో పెనుబల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి ప్రథమ చికిత్స తీసుకున్నారు. వీరిలో వెంకటేశ్వరరావుకు స్వల్ప గాయాలు కాగా విజయ్ కుమార్ కు కాలు విరిగింది. అశోక్ తలకు బలమైన గాయం కావడంతో పరిస్థితి సీరియస్ గా ఉందని వైద్యులు చెప్పడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తున్న క్రమంలో అశోక్ ప్రాణాలు కోల్పోయాడు. జనవరి 1వ తేదీన అశోక్ డెడ్ బాడీని పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వచ్చి పోస్ట్ మార్టం నిర్వహించారు. అనంతరం అశోక్ బంధువులు గంగదేవపాడుకు చెందినటువంటి జడల విజయ్ కుమార్ ఇంటికి అశోక్ డెడ్ బాడీని తీసుకుని వెళ్లి ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు అశోక్ బంధువులకు సర్ది చెప్పడంతో అశోక్ బంధువులు ఆందోళన విరమించారు.